యుద్ధం చేయాలి ఓ క్రైస్తవా, యుద్ధం యుద్ధం దైవ వాక్యమనే ఖడ్గంతో యుద్ధం యుద్ధం చేయాలి ఓ క్రైస్తవా. ఆత్మల రక్షకుడు యేసులా సైన్యానికి ముందుగా సింహము వలె రాజుగా నిలవాలి నీవే. ఆత్మలను రక్షించు జీవము గల దేవుని మాటలను యేసు వలె ధైర్యముగా చెప్పాలి నీవే. అపవాదిని ఓడించాలి, ఆ దేవుని గెలిపించాలి. ఆత్మీయ పోరాటంలో తనుకుని చాలించాలి. ఎందరో రాజులు యుద్ధాలు చేశారని, రాజ్యాలను స్థాపించుటకై ఎందరో రాజులు దండయాత్ర చేశారని, సాటి మనుషులను చంపి రక్తపాతం సృష్టించి రాక్షసులుగా మారారు వారు. నీతి న్యాయములను మరిచి అవినీతిని ఆశ్రయించి రాబందులుగా మారారు. కయ్యను త్రోవ నడిచి కఠినాత్ములు నియంతలై క్రూరులుగా మారిపోయి పాలించారు. దేవుని చిత్తం మరిచి దేహానికి లొంగిపోయి దుష్టులుగా మారిపోయి జీవించారు. లోకమునే ప్రేమించి సత్యమునే ద్వేషించి సర్వాధికారం మరేనని, పాపముతో స్నేహించి నిత్యత్వమునే మరిచి సర్వాధికారులం మేమేనని, ఆదియు అంతము లేని దేవుని ఆత్మను మరిచి అధికారం కొరకే వారు వర్రులు చాచారు. అధికారమిచ్చిన దేవుడు లేడన్నారు, అంధకార చీకటికి వెళ్ళిపోయారు. యుద్ధం యుద్ధం అపవాది వాని దూతలతో యుద్ధం యుద్ధం చేయాలి ఓ క్రైస్తవా, యుద్ధం యుద్ధం దైవ వాక్యమనే ఖడ్గంతో యుద్ధం యుద్ధం చేయాలి ఓ క్రైస్తవా. రాజ్యాలను ఆక్రమించి పాలించుటయే కాదని, శత్రువుల సైన్యాలను భీకరముగా హింసించి హతమార్చుట కాదని, యుద్ధమంటే సైన్యాలతో దండెత్తి భయపెట్టుటయే కాదని, సాటి వారి సిరి సంపదను దోచుకొని పంచుకొనుటయే మాత్రము కాదని, దేహములో పుట్టే నీ తప్పుడు కోరికలను హృదయాల కట్టె నీచమైన ఆలోచనలను, పాపముగా మారే నీ దుష్టమైన క్రియలను అపవిత్రపరిచే తుచ్చమైన భావనలను, సమాధి చేయడమే నిజమైన యుద్ధమని, సైనికుడిగా లేవడమే నిజమైన విజయమని, క్రీస్తు యేసు చేసెను నిజమైన యుద్ధము, లోకానికి తెలిపెను యుద్ధానికి పరమార్థం. మానవ దేహం అది యుద్ధానికి కేంద్రమని, అపవాదితో పోరాడే భయంకర క్షేత్రమని, మానవ హృదయం అది పాపానికి నిలయమని, ఆత్మకు దురాత్మలకు జరిగేది సమరమని. క్రీస్తు యేసు గెలిచెను పాపమును ద్వేషించి, లోకమందు నిలిచెను పాపులను ప్రేమించి. క్రీస్తు యేసు గెలిచెను అపవాదిని ఎదిరించి, పరలోకము చేరెను తన తండ్రిని ప్రేమించి. అపవాది వాని దూతలతో యుద్ధం యుద్ధం చేయాలి ఓ క్రైస్తవా, యుద్ధం యుద్ధం దైవ వాక్యమనే ఖడ్గంతో యుద్ధం యుద్ధం చేయాలి ఓ క్రైస్తవా. ఆత్మల రక్షకుడు యేసులా సైన్యానికి ముందుగా సింహము వలె రాజుగా నిలవాలి నీవే. ఆత్మలను రక్షించు జీవము గల దేవుని మాటలను యేసు వలె ధైర్యముగా చెప్పాలి నీవే. అపవాదిని ఓడించాలి, ఆ దేవుని గెలిపించాలి.
ఆత్మీయ